ధనుసు రాశి ఫలాలు 2025. ధనుసు రాశి 2025లో జన్మించిన వ్యక్తులు బలమైన ఇంకా బలహీనమైన ఫలితాలను తీసుకురాగలరు. మే నెల 2025 వరకు బృహస్పతి సంచారం బలహీనంగా ఉన్నప్పటికీ మార్చి 2025 వరకు శని సంచారం పూర్తిగా మంచిది. రాశి ఫలాలు 2025లో మే మధ్యకాలం తరువాత బృహస్పతి సంచారం మీకు అనుకూలంగా పనిచేయడం ప్రారంభిస్తుంది. అలా మార్చి తర్వాత శని సంచారం తగ్గుతుంది. ఈ విధంగా ప్రతి పెద్ద రవాణా బలమైన మరియు బలహీనమైన ఫలితాలను కలిగి ఉంటుంది. ఏదేమైనప్పటికీ మేలో ప్రారంభమయ్యే 4వ ఇంటి నుండి రాహువు యొక్క సంచారం ప్రతికూలతను తొలగిస్తుంది కాబట్టి అనుకూలమైన ఫలితాలు, సంపద ఉంటాయి. తత్ఫలితంగా శని కారణంగా ఎటువంటి సమస్యలు రాకపోవచ్చు. గృహ జీవితానికి లేదా పాత సమస్యలకు సంబంధించిన కొన్ని సమస్యలు మాయమవుతాయి. ఏదేమైనప్పటికీ మార్పు స్ఫూర్తి మనస్సును కొంతవరకు ఉల్లాసంగా చేస్తుంది. బృహస్పతి సంచారం ఆర్థిక వ్యవహారాలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఫలితంగా ఆర్థిక సంక్షోభం ఉండదు మరియు మే తర్వాత ఆదాయ వనరుల్లో పెరుగుదల ఉండవచ్చు. ప్రేమ, వివాహం, పాఠశాల, విద్య వంటి రంగాల్లో మే తరువాతి నెలలు మరింత అనుకూలమైన ఫలితాలను ఇవ్వవచ్చు. ధనుసు రాశిలో జన్మించిన స్థానికుల ఆరోగ్యం, విద్య, వృత్తి, ఆర్థికం, ప్రేమ, వివాహం, వైవాహిక జీవితం, వారి ఇల్లు, కుటుంబ పరంగా ఎలా ఉంటుందో ధనుసు రాశి ఫలాలు 2025 జాతకంలో తెలుసుకుందాం. ఈ ఏడాది గ్రహ సంచారం ఆధారంగా కొన్ని అంతర్దృష్టులను అందిస్తున్నాము. ఏమైనా సంభావ్య సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనే ప్రయత్నం చేయవచ్చు. ధనుసు రాశి ఫలం 2025 ఆరోగ్యం. ఆరోగ్య కోణం నుండి చూస్తే ధనుసు జాతకం 2025 ప్రకారం ఈ ఏడాది మీరు మిశ్రమ ఫలితాలను అనుభవిస్తారు. శని సంచారం ఈ సంవత్సరం ప్రారంభం నుండి మార్చి నెల వరకు ఆరోగ్యానికి ప్రయోజనకరంగా కనిపిస్తున్నప్పటికీ ఆ తర్వాత అది రాకపోవచ్చు. మార్చి నెల నుండి ఇప్పటికే ఛాతీ ఇంకా గుండె సమస్య ఉన్న వ్యక్తులు మరింత జాగ్రత్తగా జీవన శైలిని గడపాల్సి ఉంటుంది. ధనుసు రాశి ఫలాలు 2025లో ఏప్రిల్ నుండి మే నెల మధ్య వరకు మేలో రాహువు 4వ ఇంటిని విడిచిపెట్టడం వల్ల ఇబ్బందులు తగ్గుముఖం పట్టినప్పటికీ మీ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ అవసరం. బృహస్పతి యొక్క సంచారం మొదటి ఇంటిని చూస్తుంది మరియు మే నెల మధ్యలో మీ 7వ ఇంటికి చేరుకున్న తరువాత సమస్యలకు ముగింపు పలికేందుకు ప్రయత్నిస్తుంది. శనిగ్రహం వల్ల కొన్ని సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించడంలో బృహస్పతి కూడా సహకరిస్తాడు. ఈ ఏడాది మీరు ఎప్పటికప్పుడు అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. మీ అవగాహన, సహనం మరియు బృహస్పతి ఆశీర్వాదంతో ఆ సమస్యలు చివరికి అదృశ్యమవుతాయి. తద్వారా మీరు మెరుగైన ఆరోగ్యాన్ని ఆస్వాదించవచ్చు. ధనుసు రాశి ఫలం 2025 విద్య. విద్యాపరంగా ధనుసు రాశి వ్యక్తులకు 2025 సగటు కంటే కొంత మెరుగ్గానే ఉండవచ్చు. ఈ సంవత్సరం ప్రారంభం నుండి మే నెల మధ్య వరకు బృహస్పతి 6వ ఇంట్లో ఉంటాడు. ఇది పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తుంది. మే మధ్యకాలం తర్వాత బృహస్పతి అన్ని రకాల విద్యార్థులకు మేలు చేస్తుంది. ఫలితంగా సానుకూలంగా ఉంటుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే కేవలం కొంతమంది అసాధారణమైన విద్యార్థులు మే నెల మధ్యకాలం ముందు కాలం నుండి ప్రయోజనం పొందవచ్చు. అయితే ప్రతి ఒక్కరూ తరువాత కాలం నుండి ప్రయోజనం పొందుతారు. ఈలోగా శని మరియు రాహువుల సంచారం కారణంగా మీరు మీ విషయంపై దృష్టి పెట్టాలి. దీన్ని సాధించడం కొంచెం సవాలుగా ఉంటుంది కాబట్టి మీరు చదువుకోవడానికి తక్కువ ప్రేరణ పొందుతారు. ఇలాంటి పరిస్థితిలో మీ సబ్జెక్టుపై దృష్టి పెట్టడానికి మరియు ఏకాగ్రత పెట్టడానికి మీరు నిరంతరం పనిచేయాలి. మీరు నిరంతరం అలాంటి ప్రయత్నాలను చేస్తే చివరికి సబ్జెక్టుపై పూర్తి అవగాహనతో పాటుగా బాగా రాణించగలుగుతారు. ధనుసు రాశి ఫలం 2025 వ్యాపారం. వ్యాపారపరంగా ధనుసు రాశి స్థానికులకు 2025లో మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. మే నెల వరకు రాహు, కేతువు 10వ ఇంటిపై ప్రభావం చూపుతుండగా మార్చి నెల మరియు ఈ సంవత్సరంలో మిగిలిన నెలల వరకు శని ప్రభావం కొనసాగుతుంది. కార్యాలయ దృక్కోణం నుండి ఈ పరిస్థితుల్లో ఏది ఆదర్శంగా పరిగణించబడదు. అంటే పనిలో నిదానం గమనిస్తారు. మీరు కలవబోతున్న వ్యక్తులు లేకపోతే మీ పని కోసం మీపై ఆధారపడిన వ్యక్తులు మీకు పెద్దగా మద్దతు ఇవ్వలేరు. శుభవార్త ఏంటంటే బృహస్పతి మీ 7వ ఇంట్లో మే నెల మధ్య నుండి సంవత్సరం చివరి వరకు ఉంటుంది. ఇది మీ వ్యాపారాన్ని పెంచుతుంది. అయితే ఈ సమయంలో పని పట్ల మీ ఆసక్తి కొంత తగ్గవచ్చు. సంవత్సరంలో మెజార్టీకి బుధుడు యొక్క సంచారం కూడా మీకు అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ పరిస్థితులు అన్నింటినీ కలిపితే ఈ ఏడాది వ్యాపారానికి అంత సులభం కాదని అంచనా. ఇది సవాలుగా ఉన్నప్పటికీ చాలా పని అవసరమైనప్పటికీ మీరు కొనసాగితే మీరు మీ వ్యాపారంలో ముందుకు సాగవచ్చు.
మీ లక్ష్యాన్ని సాధించడంతో పాటు మంచి ఆదాయాన్ని కూడా పొందవచ్చు. ఈ లక్ష్యాలన్నీ సాధించగలరని గట్టిగా చెబుతున్నా వాటికి సంకల్పం, అంకితభావం, మంచి ప్రణాళిక అవసరం. ధనుసు రాశి ఫలం 2025 కెరీర్. ఉద్యోగపరంగా ధనుసు రాశి వారికి ఈ ఏడాది మిశ్రమ ఫలితాల ప్రకటన ఉంది. బృహస్పతి సంచారం సంవత్సరం ప్రారంభం నుండి మే నెల మధ్య వరకు 6వ ఇంట్లో ఉంటాడు. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఇది లాభదాయకం. మీరు కఠినమైన పరీక్షలు మరియు ఇంటర్వ్యూల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఉద్యోగంలోనూ చేరవచ్చు, కానీ మీరు మీ విజయాలతో పూర్తి సంతృప్తి చెందకపోవచ్చు. మే నెలలో రాహువు యొక్క సంచారం కూడా మీరు పనిలో లేదా ఇతర అంతర్గత వనరుల్లో అసంతృప్తిని అనుభవిస్తున్నారని సూచిస్తోంది. మే నెల తర్వాత బృహస్పతి మరియు రాహువుల సంచారాలు అనుకూలంగా మారడం ప్రారంభించాయి. అలాంటి పరిస్థితిలో మీరు పనిలో మరింత మెరుగ్గా చేయగలుగుతారు. అనేక రకాల ఉద్యోగాల్లో పనిచేసే వ్యక్తులు కొత్తగా ప్రయత్నించే అవకాశం ఉంటుంది. ధనుసు రాశి ఫలాలు 2025లో మీరు కొత్త స్థలం కోసం పరిశోధించగలరు. మీరు దీనికి అదనంగా ప్రమోషన్ లేదా ప్రయోజనాలను కూడా పొందవచ్చు. మధ్యంతర కాలంలో మార్చి నెల నుండి శని సంచారంలో మార్పు కారణంగా మానసిక అసంతృప్తిని అనుభవించవచ్చు. విజయాలు జరుగుతున్నట్లు కనిపించినప్పటికీ వాటి గురించి పూర్తి భావం ఉండదు. ఈ సందర్భంలో కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ మీరు ఈ ఏడాది పనిలో సమర్థవంతంగా పనిచేయగలరని అంచనా. ఉద్యోగాలను కూడా మార్చుకునే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఇతరులకు ప్రమోషన్లు ఉంటాయి, కానీ మీరు ఆశించినంతగా మీ విజయాల గురించి మీరు గర్వపడకపోవచ్చు. ధనుసు రాశి ఫలాలు 2025 ఆర్థికం. 2025 ధనుసు రాశి వ్యక్తులకు సగటు ఆర్థిక ఫలితాలను అందిస్తోంది. ధనవంతుల గ్రాహ్యమైన బృహస్పతి సంవత్సరం ప్రారంభం నుండి మే నెల మధ్య వరకు 6వ ఇంట్లో ఉంటాడు. 6వ ఇంట్లో బృహస్పతి సంచారం అనుకూలంగా కనిపించదు. అయితే 9వ కోణం నుండి డబ్బు ఇంటిని చూడటం ద్వారా బృహస్పతి గ్రహ సంపదను పోగు చేసే ప్రాంతంలో మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. మార్చి నెలలో 3వ ఇంట్లో తన స్వంత రాశిలో ఉండడం ద్వారా ధన నష్టానికి అధిపతి అయిన శని కూడా మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయాలనుకుంటున్నారు. శని తర్వాత క్షీణిస్తుంది. అయితే బృహస్పతి యొక్క స్థానం మే నెల మధ్యలో బలపడుతుంది. మే మధ్యకాలం తర్వాత బృహస్పతి లాభగృహాన్ని పరిశీలిస్తాడు. ఆరోగ్యకరమైన ఆదాయాన్ని సంపాదించేందుకు ప్రయత్నిస్తాడు. గ్రహాల రవాణా చుట్టూ ఉన్న పరిస్థితులు మారినప్పటికీ కొన్ని గ్రహాలు ఇప్పటికీ సానుకూలతను ఉత్పత్తి చేస్తాయి. కొన్ని మార్పునకు ముందు మరియు తర్వాత బలహీనమైన ఫలితాలిస్తాయని, ఇది ముగించడానికి మీకు అనుమతి కూడా ఉందని సూచన. ధనుసు రాశి ఫలాలు 2025 ప్రకారం గ్రహాల సంచారం ఆర్థిక సమస్యలపై విరుద్ధమైన ప్రభావాలను కలిగి ఉంటుంది. డబ్బును సూచించే బృహస్పతి లాభం ఇంకా అదృష్ట గృహంతో అనుబంధం కొనసాగిస్తాడు. ఫలితాలు సగటు కంటే ఎక్కువగా ఉండవచ్చు. మీరు ఆదా చేసిన డబ్బును సద్వినియోగం చేసుకుంటూ సంవత్సరం ద్వితీయార్థంలో బాగా సంపాదించగలుగుతారని మరియు సంవత్సరం ప్రథమార్థంలో బాగా ఆదా చేసుకోగలుగుతారని ఇది సూచిస్తోంది. ధనుసు రాశి ఫలం 2025 ప్రేమ జీవితం. ధనుసు రాశి వారికి 2025 మొదటి భాగం శృంగార సంబంధాలకు ఉత్తమమైంది కాకపోవచ్చు. మే నెల మధ్య తర్వాత బృహస్పతి 7వ ఇంటికి వెళ్లి సంబంధాల్లో అనుకూలతను మెరుగుపరుస్తాడు. శుక్రుడు ఏడాది పొడవునా సానుకూల ఫలితాలను చూపుతున్నాడు. అయితే 5వ ఇంటికి అధిపతి అయిన కుజుడు మొత్తం అనుకూల ఫలితాలను అందిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ విధంగా ఈ సంవత్సరం సాధారణంగా శృంగార సంబంధాలకు అనుకూలంగా ఉన్నప్పటికీ సంవత్సరం ప్రారంభ భాగమంత బలంగా ఉండకపోవచ్చునని సూచన. 2025వ సంవత్సరం ద్వితీయార్థంలో అద్భుతమైన ఫలితాలు వస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ సందర్భంలో సంవత్సరం మొదటి అర్ధభాగంలో ఒకరి శృంగార సంబంధాలను తేలిగ్గా తీసుకోవడం సరికాదు. చిన్న చిన్న వాదనల విషయంలో కూడా మీరు మీ దృష్టిని మీ శృంగార భాగస్వామికి కేటాయించాలి. మీరు వాదనను తీవ్రతరం కాకుండా వారిని ఒప్పించే ప్రయత్నం చేయాలి. సంవత్సరం ద్వితీయార్థంలో చాలా సానుకూల ఫలితాలు సాధ్యమవుతాయి. ఈ సమయంలో మీరు మీ శృంగార జీవితం నుండి గొప్ప విషయాలను ఆశించవచ్చు. ఎందుకంటే మీ ముఖ్యమైన వ్యక్తి కూడా తెలివిగా వ్యవహరిస్తారు కాబట్టి. ధనుసు రాశి ఫలం 2025 వివాహ జీవితం. వివాహ వయసు వచ్చిన ధనుసు రాశి వ్యక్తులకు లేకపోతే వివాహం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న వారికి ఈ ఏడాది రెండవ సగం అత్యుత్తమ ఫలితాలు అందిస్తుంది. సంవత్సరం మొదటి భాగంలో మీ కోరికలన్నింటినీ నెరవేర్చడానికి మీరు చేసే ప్రయత్నాలను ఎక్కువగా ఉపయోగించుకోలేరు. కానీ మే నెల మధ్యకాలం తర్వాత మీ లగ్నానికి ఇంకా మీ రాశికి అధిపతి అయిన బృహస్పతి మీ 7వ ఇంటి గుండా సంచరిస్తాడు. మీ వివాహానికి మార్గం సుగమం చేస్తాడు. ధనుసు రాశి ఫలాలు 2025లో వివాహం ఇంకా నిశ్చితార్థానికి సంబంధించిన సానుకూల అనుకూల అంశాలు సంవత్సరం రెండవ భాగంలో ముఖ్యంగా మే నెల మధ్యకాలం తరువాత తలెత్తవచ్చు. వివాహం విషయానికొస్తే సంవత్సరం రెండవ భాగం కూడా మంచి ఫలితాలు ఇవ్వగలదు. దీనికి విరుద్ధంగా సంవత్సరం మొదటి అర్ధభాగంలో ఎటువంటి ముఖ్యమైన ప్రతికూలతలు లేకపోయినా మీ వైవాహిక జీవితాన్ని ఆస్వాదించడానికి
సంవత్సరం రెండవ సగం మీకు మంచిదని సూచన. ధనుసు రాశి ఫలం 2025 కుటుంబ జీవితం. ఈ సంవత్సరం ధనుసు రాశి వ్యక్తులకు మీరు కుటుంబ సంబంధిత వ్యవహారాల్లో అనుకూలమైన ఫలితాలను ఆశించవచ్చు. శని మీ 2వ ఇంటికి అధిపతి. మార్చి నెల వరకు ఇది చాలా మంచి స్థితిలో ఉంటుంది. ఈ సమయంలో కుటుంబానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవడం మంచిది. తర్వాత శని యొక్క స్థానం క్షీణించవచ్చు. ఈ సందర్భంలో తదుపరి ఫలితాలు కూడా పేలవంగా ఉండవచ్చు. కానీ బృహస్పతి అనుకూలత దాదాపు మొత్తం నెలలో ఎటువంటి ముఖ్యమైన సమస్యల్ని కలిగి ఉండదు. కుటుంబ సంబంధిత సమస్యలకు సంవత్సరం సాధారణంగా అనుకూలంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ సంవత్సరం ప్రారంభంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ధనుసు జాతకం 2025 ప్రకారం సంవత్సరంలో మొదటి 3 నెలలు జనవరి నుండి మార్చి నెల వరకు గృహ జీవిత పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. తర్వాత శని 4వ ఇంట్లో సంచరించడం వల్ల గృహ జీవితంలో కొన్ని సమస్యలు కలిగే అవకాశాలున్నాయి. ముఖ్యంగా మార్చి మరియు మే నెలల్లో ఫలితాలు పేలవంగా ఉండవచ్చు. రాహు సంచారం చివరికి 4వ ఇంటిని వదిలివేస్తుంది. ఫలితంగా మొత్తం మీద సమస్యలు తక్కువగా ఉండవచ్చు. కానీ శనిగ్రహం యొక్క స్థానం మీరు ఈ సంవత్సరం ఇంటి పనులకు అడ్డుకట్ట వేయకూడదని సూచిస్తోంది. ధనుసు రాశి ఫలం 2025 భూమి, ఆస్తి ఇంకా వాహనాలు. ధనుసు రాశి వారికి భూమి, భవన నిర్మాణ విషయాల్లో సంవత్సరం కొద్దిగా బలహీనంగా ఉండవచ్చు. అయితే ఈ ఏడాది ద్వితీయార్థం మరింత మెరుగ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. రాహువు సంవత్సరం ప్రారంభంలో మరియు మే నెలలో 4వ ఇంట్లో ఉంటారు. ఇది భూమి ఇంకా భవనానికి సంబంధించిన ఆందోళనలతో కొన్ని సవాళ్లు లేదా సమస్యల్ని కలిగిస్తుంది. ధనుసు రాశి ఫలాలు 2025లో రియల్ ఎస్టేట్ సంబంధిత నిర్ణయాలను ప్రస్తుతానికి వాయిదా వేయాలి. కానీ అవి తప్పనిసరిగా తీసుకుంటే వివాదాస్పద మరియు అనుమానాస్పద ఒప్పందాలను నివారించడం మంచిది. 4వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి తన స్థానంలో బలాన్ని పొందుతుంది. ఇంకా రాహు సంచారం మే నెలలో ప్రారంభమవుతుంది. శని సంచారం 4వ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఈ దృష్టాంతంలో కొంతమేరకు మెరుగైన ఫలితాలు ఉన్నప్పటికీ కేసులు ప్రమాదరహిత ప్రాంతంలో ఉండవు. ఈ సందర్భంలో సంవత్సరం మొదటి సగం కంటే 2వ సగం మెరుగ్గా ఉండవచ్చునని చెప్పబడుతోంది. కారు సంబంధిత సమస్యలు మొదలైన వాటి విషయానికొస్తే సంవత్సరం 2వ భాగం కూడా మెరుగ్గా ఉంటుంది. కాబట్టి కారు కొనడాన్ని వీలైనంత వరకు వాయిదా వేయడమే ఉత్తమమైన విషయం. ధనుసు రాశిలో జన్మించిన వ్యక్తులు 2025లో వారి జీవితంలోని వివిధ రంగాల్లో సానుకూల మరియు ప్రతికూల ఫలితాలను కలిగి ఉండవచ్చు. హాస్యాస్పదంగా మరియు ఉల్లాసభరితంగా ఉంటారు. అంటే వారు తమ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సమయాన్ని గడిపేందుకు ఇష్టపడతారు. ధనుసు రాశి వారు జీవితంలో విజయం ఇంకా శ్రేయస్సు కోసం కమలమాత లేకపోతే సిద్ధిదాత్రి మాతను పూజించాలి. ధనుసు రాశి ఫలాలు 2025 పరిహారాలు. శరీరం పై భాగంలో వెండి ఆభరణాలు ధరించండి. వీలైతే ఆవుకు రోజు పాలన్నం తినిపించండి. కుదరకపోతే శనివారాల్లో ఆ పని చేయండి. గురువారాల్లో ఆలయంలో పసుపు పండ్లు లేకపోతే స్వీట్లను సమర్పించడం శుభప్రదం.